కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని ఆది సంభూతుడిగా సంబోధించడం జరిగింది. కొంతమంది ఏమని చెబుతారంటే ఆది సంభూతుడంటే అన్నిటికంటే అందరికంటే ముందు సృష్టించబడిన వాడని లేదా పుట్టిన వాడని చెబుతారు. ఇది ఎంతవరకు వాస్తవమని మనం ఆలోచన చేస్తే, మూల భాషలో ఈ ఆది సంభూతుడు అనే పదాన్ని ప్రోటోటోకోస్ అని రాస్తారు, ఇంగ్లీష్లో ఫస్ట్ బోర్న్. మనం అక్కడితో ఆగిపోతే అక్కడే సమస్య మొదలవుతుంది. ప్రోటోటోకోస్ అన్న పదాన్ని కొన్నిసార్లు లిటరల్ మీనింగ్ వాడారు, మరి కొన్ని సందర్భాల్లో ఫిగరేటివ్ మీనింగ్ వాడారు. మరి ఇక్కడ ఆది సంభూతుడు అన్న పదాన్ని లిటరల్ మీనింగ్గా తీసుకోవాలా లేదా ఫిగరేటివ్ మీనింగ్గా తీసుకోవాలని ఆలోచన చేస్తే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని ఆది సంభూతుడు అని రాయడానికి గల ఉద్దేశం ఏంటంటే, కొలస్సీ సంఘం మీద ఉన్న ప్రభావాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రాధాన్యత, ఆయన అధికారము, ఆయన యొక్క ఆధిపత్యము, ఆయన మహిమ, ఆయన హక్కును గూర్చి కొలస్సీ సంఘానికి తెలియజేయడానికి మాత్రమే ఆది సంభూతుడు అనే పదాన్ని రాయడం జరిగింది. అంతేగాని ఆయన అందరికంటే అన్నిటికంటే సృష్టించబడిన వాడని, ముందు పుట్టిన వాడని మాత్రం కాదు. అది మనకు ఎలాగ అర్థమవుతుంది అంటే, బైబిల్లో ఇతర చోట్ల ప్రోటోటోకోస్ లేదా ఫస్ట్ బోర్న్ అనే పదాలు వాడబడిన వచనాలను మనం చూస్తే మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఇక్కడ 16, 17 వచనాలు చూసుకున్నా మనకు అర్థమవుతుంది. ఏముంది అక్కడ 16 వచనంలో? ఎలయనగా ఆకాశమందు ఉన్నవియు భూమి అందు ఉన్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. 17 వచనం, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అన్నాడు. ఇక్కడ అన్నిటికంటే ముందు సృష్టించబడిన వాడని కానీ అన్నిటికంటే ముందు పుట్టిన వాడని కానీ కాదు. ఇక్కడ ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అని చెప్పి ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఇది పట్టించుకోకుండా నేను ఒక్క అర్థాన్నే పట్టుకుని నేను వాదిస్తానంటే వాదముల యందు వ్యర్థులవుతారు. ఇంకా మీ ఇష్టం. ఆయన తీసుకున్న స్థానాన్ని తీసుకొచ్చి ఆయన స్థాయికి కలిపేస్తారు ఎందుకు? ఎందుకంటే మీరు వాక్య ఆలోచన పరులా లేదా వాక్య ఆవేశ పరులా?